ప్రమాదం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో తెలియదు. అందుకే ఇన్సూరెన్స్ చేయాలని చెబుతూ ఉంటారు. ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని బట్టి పాలసీ ఉంటుంది. బ్యాంకుల్లో ఖాతాలుంటే ఇన్సూరెన్స్ కూడా వర్తిస్తుంది. అతి తక్కువ ప్రీమియంతోనే 2 లక్షల వరకు ఇన్సూరెన్స్ అందుతుంది. బ్యాంకుల్లో సేవింగ్స్ ఖాతా ఉన్న వారికి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన PMSBY కింద 20 రూపాయలు చెల్లిస్తే చాలు 2 లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది. ఈ పాలసీ తీసుకున్న ఖాతాదారుడు ప్రమాదంలో మరణిస్తే నామినీకి 2 లక్షల వరకు చెల్లిస్తారు. ఏడాదికి 20 రూపాయలు చెల్లిస్తే 2 లక్షలు వస్తాయనే విషయం చాలా మందికి తెలియదు. ప్రతి ఏడాది తమ బ్యాంకు ఖాతా నుండి 20 రూపాయలు కట్ చేయాలని బ్యాంకుకు ఒక లేఖ అందిస్తే సరిపోతుంది. ఒక్కసారి ఈ లేఖ ఇస్తే చాలు. కొన్ని బ్యాంకులు ప్రతి ఏటా కూడా ఆటో డెబిట్ కింద కొన్ని వసూలు చేస్తుంటాయి. ఒకవేళ అలా చేయని ఖాతాదారులు ప్రతి ఏడాది బ్యాంకుకు సమ్మతిని తెలుపుతూ లేఖ అందించాలి. ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన PMJJBY అనే పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. ఈ పథకంలో చేరిన వ్యక్తి ప్రమాదవశాత్తు లేదా ఇతర కారణాలతో మరణించినా 2 లక్షల ఇన్సూరెన్స్ కింద ఇస్తారు. అయితే ఈ స్కీమ్ కింద ప్రతి ఏటా 450 నుంచి 500 ప్రీమియం కింద చెల్లించాలి. ఈ 2 స్కీములతో పాటు అటల్ పెన్షన్ యోజన పథకం పైన కూడా విస్తృతంగా ప్రచారం చేయాలని కేంద్రం ఆయా బ్యాంకులను ఆదేశించింది. సాధారణంగా బీమా పాలసీ తీసుకోవాలంటే వయసుతో పాటు తీసుకునే పాలసీ ఆధారంగా ప్రీమియం ఉంటుంది. పాలసీ తీసుకునే వ్యక్తి ఆరోగ్య వివరాలను పరిగణలోకి తీసుకుంటారు ఇన్సూరెన్స్ కంపెనీలు. కానీ బ్యాంకుల ద్వారా అందుతున్న ఈ పాలసీలను ఖాతాదారులు వినియోగించుకోవాలి. తమ బ్యాంకు ఖాతా నుంచి ప్రతి ఏటా ప్రీమియం డబ్బులు తీసుకునేందుకు బ్యాంకుకు అనుమతిస్తే సరిపోతుంది.